హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చింత చిగురు చికెన్ చేస్తున్నాను. ఇది చపాతీలోకైనా, పూరీలోకైనా, దేనిలోకైనా, బగారాలోకైనా చాలా బాగుంటుంది. చింత చిగురు చికెన్ ఎలా చేయాలో చూపిస్తాను పదండి. ఎంతో రుచికరమైన చింత చిగురు చికెన్ని. చికెన్ హాఫ్ కేజీ, అందులో ఉప్పు పసుపు వేసి బాగా క్లీన్ చేసుకోవాలి. బ్యాక్టీరియా అంతా పోయినంత వరకు బాగా క్లీన్ చేసుకోవాలి. చింత చిగురు 3 గుప్పెలు వేసుకోవాలండి సుమారుగా. ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇంట్లోనే పట్టాను. అల్లం పేస్టు, పసుపు ఇంట్లో పట్టించామండి. ఇంట్లోనే మసాలా కూడా ఇంట్లోనే తయారు చేసాము. కారం కూడా, కరివేపాకు, కొత్తిమీర, తగినంత ఉప్పు వేసుకోవాలండి. ఇది అన్నీ అన్నీ రెడీ చేశాను. అన్నీ ఎలా చేసుకోవాలో అన్నది చూపిస్తాను నేను. ఫస్ట్గా ముందు స్టవ్ ముట్టించుకొని కళాయి పెట్టుకోవాలి. తగినంత ఆయిల్ వేసుకోవాలండి. రైస్ బౌన్ ఆయిల్ వాడతాం మేము. అందులోకి సరిపడంత ఆయిల్, హాఫ్ కేజీ చికెన్, చింత చిగురు కాబట్టి దానికి తగ్గట్టుగా మనము వేసుకోవాలి. ఉండాలి. చెక్ చేసుకున్నాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి 2 చీలికలుగా 5-6 పచ్చిమిర్చి, ఉల్లిపాయలు 2 ఉల్లిపాయలు, సన్నగా తరిమిన ఉల్లిపాయలు హీట్ అయ్యాక మనం వేసుకోవాలండి. అందులో వేసుకున్నాక లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలండి. ఎంతో రుచిగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. అందరు ఇంట్లో ట్రై చేయండి ఒకసారి, ఎలా ఉంటుందో. అలా కలుపుకుంటూ ఉండాలి. చూసుకోవాలండి మనం. ఉల్లిపాయలు ఒకసారి కలుపుకుంటూ ఉన్నాం అనుకో, మనం అందులో కొంచెం తగినంత పసుపు ఇంట్లో పట్టించిందేనండి మేము. సరిపడంత పసుపు కొంచెం 1 స్పూన్నర వేసినండి నేను. కలుపుకుందామండి. ఇక కలుపుకున్నాక అది వేసుకున్నాం. చూసారా, లైట్ బ్రౌన్ వచ్చేసింది. ఇక చికెన్ వేసుకుందామండి. ఇక కొంచెంగా ఆ వాటరు గిన్నెలో ఉన్న వాటర్, బౌల్లో ఉన్న వాటరు వేయకుండా గంటతో కొంచెంగా చికెన్ వేసుకోవాలండి. అలా వాటర్ రాకుండా వేసుకోవాలి. అంతా అలా వేసుకుంటూ ఉండాలి. ఎంతో రుచికరమైన చింత చిగురు చికెన్ అండి. ఎంజాయ్ చేయండి చూసుకుంటూ. చాలా బాగుంటుందండి. ఇంట్లో కూడా ట్రై చేయండి. కలుపుకోవాలండి. ఇక మెల్లగా కలుపుకుంటూ ఉండాలి. మెల్లగా కలుపుకుంటూ అంతా కలిసే విధంగా కలుపుకోవాలండి. 5 నిమిషాలు అయినాక చూసుకుందామండి. చూసారా, మూత తీసి చూద్దాము ఎలా వచ్చిందన్నది. వాటర్ చూసారా, వస్తున్నాయి వాటర్గా. అలా వాటర్ అంతా పోయేదాకా ఉంచుకోవాలండి. ఆ వాటర్ అంతా పోయినాక
మనం అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఆ వాటర్ ఉన్నాకనే వేసుకుంటే అంతగా టేస్ట్ రాదండి. మళ్ళీ ఒకసారి మనం మూత పెట్టుకుందాము. మూత పెట్టుకొని తీసాక ఇప్పుడు ఇంకా మనము చూసారా అలా ఆయిల్ వస్తుంది. ఆయిల్ వచ్చింది కదా, ఇప్పుడు మనము అల్లం పేస్ట్ వేసుకుందాము. అది అల్లం పేస్ట్ 2 స్పూన్లు, తగినంత కారము, ఎవరికి రుచికి సరిపడా అంత. మేము స్పైసీగా తింటామండి, అందుకే నేను కొంచెం ఎక్కువగా వేసుకున్నాను. సో మీరు తగినంత, మీకు నచ్చేంత, మీకు స్పైసీ కావాలంటే స్పైసీగా, ఎందుకంటే పులుపు ఉంటుంది కదండి, అందుకే దానికి తగ్గట్టే నేను కారం ఎక్కువగా కొంచెం వేసుకున్నాను ముందుగానే. చూసారా 5 స్పూన్లు వేసుకున్నానండి. ఇప్పుడు ఉప్పు వేసుకుందాము, తగినంత ఉప్పు, రుచికి సరిపడా తగినంత ఉప్పు వేసుకోవాలి. వేసుకున్నాక కలుపుకోవాలండి. ఇంకా కలుపుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి ఈ ప్రాసెస్ అంతా. లేదంటే కారము, ఉప్పు, అల్లం పేస్ట్ అవన్నీ వేసాం కాబట్టి మాడుతుంది. కాబట్టి మనం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి. చూసారా కారం, ఉప్పు అన్నీ కలిపి వేసుకున్నాం కాబట్టి కలిపాము. మూత పెట్టుకుందాం ఇంకా ఒకసారి. మూత తీసుకొని చూద్దామండి. చూసారా ఎలా ఉందో, చాలా బాగా కనిపిస్తుందండి. ఇప్పుడు ఒక గ్లాసు వాటర్ వేసుకుందాము. అదంతా కొంచెం ఉడికిపోవాలి కదండి, వాటర్లో కూడా ఉడికాక ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్నాక ఆ నీళ్ళంతా పోవాలండి. మరి నీళ్ళంతా ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు, పులుసుగా కావాలంటే పులుసుగా కూడా చేసుకోవచ్చు, గ్రేవీ లాగా. నీళ్ళు తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు, ఎక్కువ కావాలన్న వాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇంకా చూసారా ఎలా వస్తున్నాయో. మూత పెట్టుకుందాం. మూత పెట్టుకొని కాసేపు తీసుకుందామండి. ఇంకా తీసుకొని చూద్దాము. చూసారా, వావ్ ఎలా వస్తుందో, గ్రేవీగా. చాలా, అదిగండి గ్రేవీ ఎలా ఉంది, చాలా బాగా ఉంది కదండి. వావ్, సూపర్ ఉందండి చికెన్. ఇప్పుడు మనం ఇంకా చికెన్లోకి చింత చిగురు వేసుకుందామండి. 3 గుప్పెళ్ళు ఉంటుందండి, 3 గుప్పెళ్ళు వేసుకుందాము. ఇందులో 2 రకాలు ఉంటాయండి చింత చిగురులో. ఎర్ర చిగురు ఉంటుంది, తెల్ల చిగురు ఉంటుంది. నేను ఎర్ర చిగురు తీసుకున్నాను. ఎర్ర చిగురు అన్నది పులుపు ఉంటుందండి, తెల్ల చిగురు అన్నది పులుపు తక్కువగా ఉంటుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. పప్పులో కానీ అందులో ఎక్కడన్నా వెళ్ళినప్పుడు చూసుకొని తీసుకోండి. ఎర్ర చిగురు ఉందనుకో పులుపు ఎక్కువగా ఉంటుందండి, అదైతే బాగుంటుంది, తీసుకోవచ్చు. తెల్లదైతే కొంచెం పులుపు తక్కువగా ఉంటుంది. నలిపి వేసుకోవాలండి. అలా నలిపి వేసుకుంటే కొంచెం మంచిగా ఉంటుంది. అదిగోండి అంతా వేసుకున్నాను. వేసుకుంటున్నా కదండి, నీట్గా కొంచెం కలుపుకుందామండి. చూసారా, అలా ఫ్రైగా కావాలన్నా కూడా ఫ్రైగా చేసుకోవచ్చు. గ్రేవీలా కావాలంటే గ్రేవీలాగా చేసుకోవచ్చు, పులుసులాగా చేసుకోవచ్చు అండి. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు.
నాకు ఇలా ఇష్టం అండి. మా ఇంట్లో వాళ్ళకి ఇలాగే ఇష్టము. పులుసు అంటే తక్కువ అండి తింటాం. ఇప్పుడు అలా రావాలండి కర్రీ. అలా వచ్చిందంటే మాక్సిమం అయిపోయినట్టేనండి. ఇంకా కొత్తిమీర, కరివేపాకు ఇప్పుడు వేసుకోవాలండి. ఇప్పుడు వేసుకుంటే ఆ ఫ్లేవర్, కరివేపాకు ఫ్లేవర్ కూడా బాగుంటదండి చాలా. అందుకే నేను కొత్తిమీర, కరివేపాకు లాస్ట్కి వేస్తున్నాను. చాలా ఫ్లేవర్ అయితే చాలా బాగుందండి అసలు. వేసుకుందామండి. ఇంట్లో పట్టానండి మసాలా, గరం మసాలా. కావాలంటే చెప్పండి, ఎలా చేయాలో చూపిస్తాను. మసాలా కూడా నేను కామెంట్ రూపంలో పెట్టండి. అలా ఉండాలండి. అయిపోయినట్టు. ఇంకా అదే చూడండి, ఆయిల్ వచ్చింది. ఇక చూసారా, చింత చిగురు చికెన్, ఎంతో రుచికరమైన చింత